వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఈరోజు మోనిక ఏం పరిచయం చేస్తుంది మీకు? ఏం చేస్తుంది మోనిక? మూకీ డ్రామానా, కామెడీనా? కాదండి, ఏం చేశానంటే నేను మీకు ఏం పరిచయం చేస్తున్నాను, మన యూపీ రెసిపీస్. అవాది కదా, అవాది రెసిపీస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? కాస్త మొగలై వేసుకున్నాను, ఆ తర్వాత కాస్త నవాబీ, ఆ తర్వాత కాస్త పార్సీ, ఇవన్నీ మిక్స్ చేసి మిక్సీలో వేసి మిక్సీ పట్టి అలా 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 గ్రైండ్ చేస్తే అందులోంచి పుట్టుకొచ్చిందే అవాది క్విజన్. అది ప్రాక్టికల్ గా మిక్సీ జార్తో చేసి చూపించాను, అంతే, జస్ట్ లైక్ దట్. సో మరి యాజ్ యూజువల్ గా ఈ రోజు నేను మీకు యూపీ రెసిపీస్ అంటే మన అవాది క్విజన్ కి సంబంధించిన రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నాను. అవాదికి సంబంధించిన ఒక యమ్మీ యమ్మీ సూపర్ డిష్ అన్నమాట. అదేంటంటే అవాడి మటన్ బిర్యానీ, ఇంకొకటి దమ్ కుక్డ్ గోస్ట్. మరి ఈ రెండు కూడా మటన్ రెసిపీసే. ఎలా ఉంటాయో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. అవాది మటన్ బిర్యానీ. సో ఇది ప్రొసీజర్ అయితే మీకు తెలిసిన ప్రొసీజర్ అయి ఉండొచ్చు, కాకపోతే రెసిపీ అంటే మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి. దీనికి ఒక స్పెషల్ మసాలా పౌడర్ యూజ్ చేసుకుంటున్నాం. ఆ మసాలా పౌడర్ ఏంటో ఫస్ట్ చెప్పేస్తాను. మిరియాలు, ధనియాలు, ఇలాచి, పువ్వు, దాల్చిన చెక్క, జీలకర్ర, జాజికాయ, లవంగ, బ్లాక్ ఇలాచి, సోమ్, ఇవన్నీ కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ పౌడర్ చేసి పెట్టాను. దీన్ని వేసుకుంటేనే ఈ బిర్యానీ కరెక్ట్గా వస్తుందండి. సో మరి ఇది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నేను ఫాస్ట్గా రెసిపీ స్టార్ట్ చేసేస్తాను. ఓకే, అవాది క్విజన్లోని ఎక్కువగా నూనె బదులు నెయ్యి యూజ్ చేస్తారు. స్వీట్స్ కానీ, బిర్యానీస్ కానీ, కర్రీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు నేతితో తయారు చేసుకుంటారండి. మరి నేతితో తయారు చేసుకుంటే డైజెషన్ ఎలా అవుతుంది అని నేను ఆలోచించాను. అయితే దానికి ఒక సొల్యూషన్ ఉంది. అదేంటంటే వాళ్ళ థాలీ అంటే వాళ్ళ భోజనంతో కంపల్సరీగా చాజ్ తీసుకుంటారు. చాజ్ అంటే బటర్ మిల్క్, మజ్జిగండి. మజ్జిగ కంపల్సరీగా వాళ్ళ భోజనం చేసేటప్పుడు తీసుకుంటారట. సో డైజెషన్ చక్కగా అయిపోతుంది కదా. సో మీరు కూడా ఈసారి అలా ట్రై చేయండి. బటర్ మిల్క్ కంపల్సరీగా తీసుకోండి, డైజెషన్ ఈజీగా అవుతుంది అండ్ అలాగే మీకు చలవ చేస్తుంది, అంటే బాడీలో హీట్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఏం వేసుకోవాలంటే మటన్ వేసుకోవాలి. ఇది మటన్ బిర్యానీ కాబట్టి నేను మటన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ నేను కాస్త కుక్ చేసి పెట్టిన మటన్ వేసుకుంటున్నాను. ఒకసారి మూత పెట్టేద్దాం. కుకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, నెత్త చేతుల మీద పడుతుంది కాబట్టి ఇలా మూత పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి, లేకపోతే మొత్తం ఇక్కడ స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, మటన్ని కొంచెం ముందే కుక్ చేసి పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనం కర్రీ చేసుకున్నప్పుడే కుక్ చేసుకోవచ్చు. మీకు ఎలాగా ఈజీగా అనిపిస్తే అలాగా. నేను టైం ఎక్కువ వేస్ట్ అవ్వకూడదని ఆల్రెడీ కొంచెం
కుక్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏం వేసుకోవాలంటే కొంచెం ఉప్పు. పెరుగు వేసుకున్నప్పుడు కాస్త ఉప్పు ఎక్స్ట్రా పడుతుంది. అంతేకాకుండా నేను ఇందులో బిర్యానీ కదా రైస్ వేసుకుంటున్నాను కాబట్టి సాల్ట్ ఎక్కువ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, ఆ తర్వాత కాస్త కారం. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోలేదండి. మనకి మసాలా పౌడర్ అంటే ఏదైతే లవంగాలు అన్నీ వేసి మసాలా పౌడర్ తయారు చేసుకుంటున్నాం కదా అందులో ఉండే కారమే అన్నమాట ఈ మసాలా పౌడర్. సో కారం కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో నేను నేర్పించాను కదా మీకు. ఆ మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని కాజు పేస్ట్, సో చూసారు కదండి ప్రాసెస్ ఎంత డిఫరెంట్గా ఉందో. అన్ని బిర్యానీలే కానీ ప్రతి బిర్యానీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి కదా. మనం ఏ క్విజిన్ అనుకున్నా సరే, నేను కూడా చాలాసార్లు అనుకుంటాను బిర్యానీయే కదా అనుకుంటాను, కానీ ఎప్పుడైతే ప్రాసెస్ లోపలికి వెళ్ళి ప్రతి ఇంగ్రీడియంట్ చూస్తానో కంప్లీట్లీ డిఫరెంట్ తెలుసా. మనం వేసే వేరు, వాళ్ళు వేసే వేరు, నిజాంసి వేరు, మొగలై వేరు, పార్సీ వేరు. వావ్! సో ఒక్క బిర్యానీలోనే ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి కదండి. గ్రేట్. సో ఇప్పుడు దీన్ని కొంచెం మిక్స్ చేసుకున్నాం కదా. నేను ఆల్రెడీ మటన్ని కుక్ చేసుకున్నా. ఎంతైనా మటనే కదా, కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నా. ఓకే, ఇది కాస్త దగ్గరికి అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఈలోపు నాకు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది. అదేంటంటే దీంట్లోని దమ్ పెట్టాలి. సో మటన్ చక్కగా కుక్ అయింది. వావ్! సో ఇప్పుడు షిఫ్ట్ చేసుకొని గీ, మరి వాళ్ళు గీతో తయారు చేసుకుంటారు కదా, మరి మనం కూడా గీయే వాడదాం, లేకపోతే టేస్ట్ మిస్ అవుతామేమో. గ్రీస్ చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం మటన్ వేసుకుందాం. ఆ తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్, ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాఫ్రాన్లో పాలు వేసుకొని, సాఫ్రాన్ కలర్ కోసం ఈ రైస్ మీద కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. బ్యాలెన్స్ ఇంకా ఏదైతే మటన్ కర్రీ ఉందో గ్రేవీని ఇలా వేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం గీ వేసుకున్నాం. మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ సాఫ్రాన్ మిల్క్, ఓకే. ఇంకా కుక్ అవుతుందో లేదో, నాకు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో, బట్ వెయిట్ చేయాలి కదా కంప్లీట్ అవ్వాలంటే. సో మరి తప్పదు కాబట్టి వెయిట్ చేస్తున్నాను. ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ రైస్ కుక్ అయి ఉంది.
మటన్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను అండ్ కర్రీ కూడా చక్కగా బాయిల్ అయ్యి కుక్ అయింది కాబట్టి ఒక్క 5 minutesలోని నా బిర్యానీ రెడీ అయిపోతుంది. సో 5 minutes అయిపోయింది కదా, ఐ జస్ట్ కాంట్ వెయిట్. డన్. మరి ఇప్పుడు సర్వింగ్ డిష్ తెచ్చుకొని డిష్ అవుట్ చేసుకుంటా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. అవాది మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మరి అవాది మటన్ బిర్యానీని నేను టేస్ట్ చేసే ముందు మీరు ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి. అవాది మటన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: చెక్క 1, లవంగాలు 8, జీలకర్ర 2 టీ స్పూన్లు, సోంపు 2 టీ స్పూన్లు, మిరియాలు 2 టీ స్పూన్లు, జాజికాయ 1, నల్ల యాలకులు 2, యాలకులు 6, మటన్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, కాజు పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. అవాది మటన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా చెక్క, లవంగాలు, పువ్వు, నల్ల యాలుకలు, జీరా, సోంపు, ధనియాలు, జాజికాయ మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మటన్, పెరుగు, ఉప్పు, కారం, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి, కాజు పేస్ట్, కొంచెం నీళ్లు వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక హండీలో నూనె వేసుకుని మటన్ మిశ్రమం, ఉడికించిన బియ్యం, కొత్తిమీర, కొంచెం మటన్ మిశ్రమం, కొత్తిమీర, నెయ్యి లేయర్స్ గా వేసి సాఫ్రాన్ లో కలిపి పెట్టుకున్న పాలు కూడా కాస్త పైనుంచి వేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవాది మటన్ బిర్యానీ రెడీ. అవాది మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూస్తారు కదండి. సో ఇప్పుడు దీని కాంబినేషన్ లోని ఇంకొక రెసిపీ ఉంది, అదే నెక్స్ట్ రెసిపీ అన్నమాట. అది చూపించే ముందు ఒక్కసారి మీకు టేస్ట్ చెప్పేస్తాను. నేను అన్నిసార్లు చేశాను, బాగోకుండా ఎందుకు ఉంటుంది? బాగోపోయి మీకు చూపించాను కదా. ఏంటి బాగా తిని మాట్లాడంటారా? అదేనండి, నేను ఎన్నిసార్లు చేశానో ఈ రెసిపీని చాలా బాగుంది కాబట్టి నా టేస్ట్ ఆఫ్ ఇండియా వ్యూవర్స్ కి పరిచయం చేయాలని మీకు పరిచయం చేస్తున్నాను. సో బాగోకపోవడం అనే క్వశ్చనే లేదన్నమాట. చాలా 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 టేస్టీగా ఉంది. కానీ దీంతో ఇంకోటి ఉందని చెప్పాను కదా కాంబినేషన్, అదే దమ్ కుక్డ్ గోస్ట్. ఆ రెండు కలిపి తింటేనే ఉంటుందండి. బాబా, మరి అది కూడా ప్రిపేర్ చేసి చూపించిన. ఓకే, గెట్ రెడీ. సో మరి ఈ దమ్ కుక్డ్ గోస్ట్ చాలా డిఫరెంట్ నేమ్ కదా, రెసిపీ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఫటాఫట్ చేసి చూపిస్తాను. అలా చూడండి, నాకేమో ఆకలేస్తుంది. ఆల్రెడీ బిర్యానీ రెడీ అయిపోయింది, దానికి కాంబినేషన్ ఇది చేసుకోవాలి కదా. అయితే దమ్ అంటే బ్రీత్, ఓకే. అలాగే ఈ దమ్కి వాళ్ళు ఏం చేసినా సరే చాలా లో ఫ్లేమ్లో చేస్తారండి. సో నేను కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను ఈరోజు. హై ఫ్లేమ్ పెట్టొద్దు, ఎందుకంటే మనం ఎప్పుడైతే మిక్స్ చేసి కొంచెం తక్కువ మసాలాలతో యూస్ చేస్తాం, వాటర్ ఎక్కువ వేయట్లేదు కాబట్టి మాడిపోతాయి. సో జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం ఇవి వేసుకుందాం. ఆ తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఈ మాత్రం వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వేసుకోవచ్చు, పర్వాలే. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు,
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. ఇప్పుడు ఒక్క జస్ట్ ఫ్యూ సెకండ్స్ కవర్ చేసి ఉంచుదాము. అప్పుడు ఆనియన్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అలాగే గార్లిక్ మనకి ఏంటంటే కొంచెం ఫ్రై అయితే ఆ పచ్చిదనం అన్నది, ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో పచ్చి పచ్చిగా అది పోతుంది అనమాట. కొంచెం ఫ్రైడ్ ఫ్లేవర్ అన్నది మనకు తెలుస్తుంది. నేను బోన్లెస్ మటన్ కన్నా విత్ బోన్ తీసుకోండి, ఎందుకంటే ఇది బిర్యానీ కాదు కదా. మనం బిర్యానీకి అయితే మనం బోన్లెస్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది మాత్రం విత్ బోన్ తీసుకున్నాను. అలాగే పెరుగు, ఈ రెండు కూడా మనకి ఇప్పుడు చాలా అవసరం. ఫస్ట్ పెరుగు వేసుకున్నా. ఆ తర్వాత మటన్ వేసుకుందాం. పెట్టి కాస్త ఉప్పు కారం అన్ని వేసుకోవాలి. ఫస్ట్ ఏమో సాల్ట్ వేసుకుంటున్నాను, ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాక మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేద్దాం. వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఓకే, ఈలోపు మనకి మసాలా స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కరెక్ట్ పెట్టుకున్నానా? యా. సో ఈ మసాలాలు వేసుకుంటే మనకు ఆల్మోస్ట్ రెసిపీ అయిపోయినట్టే. మటన్ కాబట్టి ఇలా కొంచెం కుకింగ్ ప్రాసెస్ అన్నది మనకు ఉంటుంది. అదే మనం చికెన్ తీసుకున్నాం అనుకోండి, చాలా ఫాస్ట్గా అది బాయిల్ అయిపోతుంది. సో మసాలాస్ వేసేసుకుంటే ఇంక ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు కాస్త జీరా పౌడర్, ధనియా పౌడర్, ఎట్ లాస్ట్ గరం మసాలా పౌడర్ వీటిని వేసి కొంచెం అలా అలా కలుపుకుందాం. అయితే ఇది నేను ఇందాక చేసిన బిర్యానీతో బాగుంటుంది, లేదు అనుకుంటే నాన్, కుల్చా, రోటీ, పరాటా ఇలా దేనితోనే బాగుంటుంది. నాకు తెలిసి అవాది క్విజిన్లో ఏంటంటే బిర్యానీతోనే ఇది కాంబినేషన్గా తీసుకుంటారు. సో మీరు ఆ రోజు బిర్యానీ చేసుకోవడం టైం లేకపోతే నో ప్రాబ్లం, రోటీతో కానీ కుల్చా, పరాటా దేనితో అయినా తీసుకోవచ్చండి. ఇది బాగుంటుంది కాబట్టి దీని టేస్ట్ తెగ డామినేట్ చేసేస్తుంది అనమాట. సో నెక్స్ట్ నేను సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నా సర్వింగ్ బౌల్ బాగుంది కదా, క్యూట్గా ఉంది కదా. ఓకే, చూసారా రెడీ అయిపోయింది.
దమ్ కుక్డ్ గోస్ట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మళ్ళీ ఒకసారి చూసేయండి. దమ్ కుక్డ్ గోస్ట్ కి కావలసిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టీ స్పూన్లు, లవంగాలు 4, చెక్క 1, యాలకులు 4, జాజికాయ 1, బిర్యానీ ఆకు 1, యాలకుల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టీ స్పూన్లు, నూనె 2 టీ స్పూన్లు. ముందుగా పాన్ లో నూనె, నెయ్యి వేసుకుని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకుల పొడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగు, ఉడికించుకున్న మటన్, ఉప్పు, పసుపు, కారం, యాలకుల పొడి, కొంచెం నీళ్లు వేసి కాస్త ఉడికనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దమ్ కుక్డ్ గోస్ట్ రెడీ. దమ్ కుక్డ్ గోస్ట్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేశారు కదండి. ఇందాక నేను రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ కూడా రెడీగా ఉంది. సో వాళ్ళు ఏంటంటే అవాది మటన్ బిర్యానీ, దమ్ కుక్డ్ గోస్ట్ ఈ 2 కాంబినేషన్ లో తీసుకుంటారంట. సో మీరు కూడా మాక్సిమం ఇలా కాంబినేషన్ లో ట్రై చేయండి. ఒకవేళ కుదరకపోతే ఇట్స్ ఓకే, ఒక రోజు ఇంకొక రోజు చేయండి. ఏంటి చేసి ట్రై చేయండి అంటున్నాను. మరి ఇప్పుడు నేను ట్రై చేయాలి కదా. ఓకే, వాళ్ళ మసాలాలు డిఫరెంట్ కదండి, టేస్ట్ కూడా టోటల్లీ డిఫరెంట్ అనమాట. హైదరాబాద్ బిర్యానీ వచ్చి తయారు చేయగలం, ఇది అది అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంత మంచి రెసిపీస్ మీరు యూపీ వెళ్ళకుండా టేస్ట్ ఆఫ్ ఇండియాలో చక్కగా ఇంట్లో సోఫాలో హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని చూస్తున్నారు. మరి వా అనాలి కదా. అప్పుడే అనరా, మీరు చేసి ట్రై చేశాక టేస్ట్ చేశాక బాగుంటే అంటారా? ఓకే, నో ప్రాబ్లం. అలా అయినా ఇలా అయినా నాకు ఓకే అండి. కానీ తప్పకుండా టేస్ట్ చేయండి. ఎందుకంటే ఒక డిఫరెంట్ చేంజ్ కావాలి టేస్ట్లో అనుకున్నప్పుడు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి. సో అవాది క్విజిన్లో ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మరి అయితే ఇప్పటికి ఇవి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక 2 రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ మోనికా. అంతవరకు టేస్ట్ ఆఫ్ ఇండియాలో మోనికా చెప్పేస్తుంది మీకు. బాయ్.